శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. మిథున రాశి వారికి ఈ వార ప్రారంభంలో రాశి అందే రాశ్యాధిపతి బుధుడు వక్రగమనంలో సంచరించడం వల్ల జాతకుడు కొన్ని కొత్త ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది ప్రధానంగా ఏదైనా ఒక ప్లేస్ మారాలని కానీ, కొత్త ఉద్యోగంలో ప్రవేశించాలి కానీ, లేదంటే విద్యార్థులైతే ప్రస్తుతం వీరు చదువుతున్నటువంటి కాలేజీ కానీ వాళ్ళు ఎంచుకున్న కోర్సు కానీ వాటి మీద ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల వేరే కోర్సులోకి మారాలనే ప్రయత్నం అన్నది జరుగుతూ ఉంటుంది. అవకాశం ఉంటే చాలా వరకు ఈ సమయంలో మీకు ఆ మార్పు మీరు కోరుకున్న విధంగా జరిగే అవకాశం ఉంది. అంటే రాశి అందే రాశ్యాధిపతి ఉన్నప్పుడు బుధుడు లాంటి శుభగ్రహం వక్రగమనం పొందినప్పుడు జాతకుడి యొక్క తెలివితేటలు చాలా విపరీతంగా పనిచేస్తుంటాయి. అంటే మెర్కురీ అంటారు, అంటే పాదరసంలా బ్రెయిన్ పనిచేస్తుంటుంది అన్నమాట. ఆ కారణం వల్ల జాతకుడు తొందరగా నిర్ణయాలు తీసుకొని దాన్ని అమలు చేయడం జరుగుతుంటుంది. మీరు ఈ సమయంలో ఏదైనా ఒక సెటిల్మెంట్కి వెళ్ళినా, ఒక పెళ్లి గురించి ప్రయత్నం చేసినా, ఉద్యోగపరమైన ప్రయత్నాలు చేసినా ఇమీడియట్గా నిర్ణయం తీసుకోవడం, తొందరగానే ఆ మార్పు రావడం జరుగుతుంది. బట్ ఏదైనా జాతకుడికి కొన్ని కొత్త అవకాశాలు రావడం జరుగుతుంది. దాంతోపాటు ఈ వారం అంతా కూడా ఇంచుమించు రవిగ్రహం కూడా రాశి అందే సంచరించడం జరుగుతుంది. ఒక విధంగా ఈ రాశి వారికి ఇది ఈ బుధాదిత్య యోగ ప్రభావం వల్ల జాతకుడు తన నైపుణ్యాన్ని విపరీతంగా పెంచుకుంటాడు. చాలా కాన్ఫిడెన్స్గా వర్క్ చేయడం జరుగుతూ ఉంటుంది. వృత్తిపరంగా ఈ ప్రమోషన్ రావడం కానీ, హోదా కానీ పెరిగే అవకాశం ఉంది. సాధారణంగా డామినేటెడ్ నేచర్ కలిగి ఉంటారు ఈ యోగం ఏర్పడినప్పుడు. తగు విధంగానే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా వ్యవహరించడం కూడా జరుగుతుంటుంది. ఆశించిన ఫలితాలు భగవంతుని అనుగ్రహంతో తొందరగా రావడం జరుగుతుంటుంది. సో అలాగే ధనస్థానంలో గురుగ్రహం, ఇది ఆటోమేటిక్గా మీకు ఇన్కమ్, అంటే మీరు సంపాదిస్తున్నటువంటి ఆదాయంతో పాటు వృత్తిపరంగా హార్డ్ వర్క్ వల్ల అదనపు ఆదాయం రావచ్చు, కుటుంబ సభ్యులకి ఆదాయం పెరగవచ్చు, జీవిత భాగస్వామికి ఏదైనా కొత్త ఉద్యోగం లాంటిది రావడం కానీ, వారు ఆదాయం పెరగడం కానీ, లేదా పుట్టింటి ధనం రావడం కానీ, మొత్తం మీద ఈ కుటుంబ వాతావరణం అంతా కూడా చాలా ఆధ్యాత్మికంగా ఉంటుంది. ఈ బంధువుల మధ్య మంచి అవగాహన ఏర్పడుతూ ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులు మంచి ఆరోగ్యంతో ఉండడం కూడా జరుగుతూ ఉంటారు. ప్రధానంగా దశమ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడి పైన దశమాధిపతిగా ఉన్నటువంటి గురువు ఏర్పడినటువంటి కోణ దృష్టి జాతకుడికి కంప్లీట్గా ఉద్యోగపరంగా అభివృద్ధి రావడం జరుగుతుంది. వృత్తి కూడా చాలా సులభంగా, చాలా నైపుణ్యంగా పూర్తి చేయడం జరగడం వల్ల వారిలో ఉన్నటువంటి టాలెంట్కి గుర్తింపు రావడం కూడా జరుగుతుంటుంది. కొన్ని కొత్త అవకాశాలు ఈ సమయంలో రావడం జరుగుతుంది. ఇక ప్రధానంగా 12వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు, ఇది లాభాధిపతి వ్యయ స్థానంలో వచ్చినప్పుడు ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువ నడుస్తుంటుంది. అయితే కుజుడు కారకత్వాలు ఏంటటువంటి భూముల మీద, స్థిరాస్తి పైన ఏదైనా ఇల్లు కొనడం కానీ, ఆస్తి కొనడం కానీ అటువంటివి జరుగుతుంటాయి. లేదంటే రక్త సంబంధికులకి ఆర్థిక పరంగా సహాయం చేయడం కానీ, వారి అవసరాలకి మీరు ఆదుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది. అది ఫ్రెండ్స్ కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఎవరికన్నా సరే తగు విధంగా మీరు కంప్లీట్గా వారు కంపల్సరీగా సహకరించడం అనేది జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా జాతకుడికి ఆదాయం ఎంత స్పీడ్గా వస్తుందో ఖర్చు కూడా అంతే వేగంగా రావడం జరుగుతుంది. ఇక ప్రధానంగా ఈ శుక్రుడు, 5వ స్థానాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు కేతువుతో కలిసి 3వ స్థానంలో ఉండడం వల్ల ప్రధానంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి కొంత అనారోగ్యపరమైన సమస్యలు ఎదురవుతుంటాయి. ఈ ప్రేమ వ్యవహారాలు, లవ్ అఫేర్లో ఉన్న వాళ్ళకి కొంత డిసప్పాయింట్మెంట్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ సమయంలో మీరు ఈ స్పెక్యులేషను, షేర్ మార్కెట్ అటువంటి వాటికి జోలికి వెళ్ళడం ఉంటే మంచిది. అంటే ఈ పంచమాధిపతి కేతువుతో కలగడం వల్ల సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతుంటారు. ఆ కారణం వల్ల ఏంటంటే ఇటువంటి షేర్ మార్కెట్, స్పెక్యులేషను, లేదంటే ఈ జోదం, ఈ పేకాట ఇటువంటి వాటికి దూరంగా ఉంటేనే మంచిది. అలాగే ఇదే సమయంలో స్త్రీలతో విభేదాలు రావడం కానీ, అలాగే కొంత ప్రేమికుల మధ్య అపార్థాలు ఏర్పడడం కానీ జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ వారం ఏమైందంటే ఈ రాశి వారికి గ్రహాలన్నీ కూడా 3, 9 స్థానాల మధ్య ఉండిపోవడం జరిగింది. అంటే రాహుకేతువులు 3, 9 స్థానాల్లో ఉండడం, గ్రహాలన్నీ కూడా 9 నుంచి 3 మధ్యలో ఉండిపోవడం. ఇది విధంగా వృత్తిపరంగా అనుకూలత ఏర్పడినప్పుడు కూడా
ఈ ప్రయాణాల్లో చాలా ఆటంకాలు ఏర్పడుతుంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు వాయిదా పడుతుంటాయి. ఏదైనా దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాన్ని దర్శిద్దామనే మీ ఆలోచన వాయిదా పడే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఈ వారం యొక్క గ్రహస్థితి మనం పరిశీలించినప్పుడు ఇంచుమించు ఈ నెలాఖరు వరకు, పర్టికులర్గా ఈ వారం శుక్రగ్రహం కేతువుతో కలిసి సంచరించడం వల్ల ఇది ప్రతి రాశి వారికి వర్తిస్తూ ఉంటుంది అన్నమాట. ఇది ప్రధానంగా ఆర్థిక పరంగా తీవ్రమైనటువంటి ఆర్థిక ఒత్తిడి ఏర్పడడం జరుగుతుంది. స్త్రీలతో విరోధం రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు స్త్రీ అయి ఉంటే వ్యక్తిగతంగా మీ ఆరోగ్యం ఇబ్బంది పడడం కానీ, ఇతరుల చేతిలో మోసపోవడం కానీ జరిగే అవకాశం ఉంది. ఇది ఏ రాశితో సంబంధం లేదు. ఈ శుక్రుడు ఈ విధంగా ఉన్నప్పుడు కంప్లీట్గా ఇటువంటి ఇబ్బందులు ప్రతి ఒక్కరికి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ సమయంలో మీరు చేయవలసిన పరిహారం ఏదైనా అంటే కంప్లీట్గా ఇది ఒక రోజుతో సరిపోదు. శుక్రవారం ఒక 6 శుక్రవారాలు కంటిన్యూగా చేసుకోవలసి ఉంటుంది. సాయంకాలం సమయంలో అంటే సూర్యాస్తమం అయిన తర్వాత ఏదైనా ఆంజనేయ స్వామి వారి ఆలయం కానీ, సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం అయినా పర్వాలేదు. సాయంకాలం పూట ఒక ఎరుపు రంగు పువ్వులు, మందార పువ్వులు కానీ, గులాబీ పువ్వులు కానీ చాలా ఫ్రెష్గా ఉండాలి. ఒక 6 తీసుకొని ఆ హనుమాన్ దేవాలయంలో స్వామికి సమర్పించవలసి ఉంటుంది. అలాగే బాగా సుగంధపూరితంగా ఉన్నటువంటి అగరబత్తీలు అన్నమాట. అంటే కామన్గా వెలిగిస్తే మొత్తం చుట్టుపక్కలంతా వ్యాపించే విధంగా కొన్ని అగరబత్తీలు ఉంటుంటాయి కదా, అటువంటి ఒక ప్యాకెట్ ఆ స్వామివారి దేవాలయంలో ఇచ్చి అవి అక్కడ వెలిగించడం, అంటే ధూపం వచ్చే విధంగా వెలిగించడం వల్ల మరి మీరు ఆ దేవాలయంలో కూర్చొని లక్ష్మీ అష్టోత్తరం కానీ, శ్రీ సూక్తం కానీ, కనకదార స్తోత్రం కానీ సైలెంట్గా పఠించడం వల్ల కంప్లీట్గా మీకు ఈ 6వ వారం వచ్చే లోపల ఈ యొక్క ధనలాభం కలిగే, అంటే ఎప్పుడైతే ఒక వ్యక్తికి ఈ స్త్రీల నుంచి విమర్శలు రాకుండా, స్త్రీలతో శత్రుత్వం లేకుండా, స్త్రీల యొక్క అనురాగం కానీ వాళ్ళ యొక్క ప్రేమని పొందినప్పుడు ఆటోమేటిక్గా ధనం కూడా ఆ విధంగా వాళ్ళని ఆకర్షించడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఈ సమయంలో మీరు ఈ 6 వారాలు కూడా స్త్రీలతో, అంటే తల్లితో కానీ, చెల్లెలతో కానీ, అక్కగారితో కానీ, ఈవెన్ ఎవరితో కూడా శత్రుత్వం పెంచుకోకుండా కంప్లీట్గా మీరు ఈ నియమం పాటించడం వల్ల మీ జీవితంలో కంప్లీట్ మార్పు రావడం జరుగుతుంది. గురువు బలంగా ఉన్నప్పుడు కూడా మనకి పరిహారాలు చేయనప్పుడు అవి ఫలిస్తూ ఉంటాయి. అదే గురువు బలహీనంగా ఉన్నా కూడా మనకు పరిహారాలు ఫలించవు. కాబట్టి ప్రస్తుతం గురువు ఉచ్చులో ఉండడం, అయితే శుక్రుడు ఈ విధంగా బలహీనం అవటం వల్ల సంపూర్ణమైనటువంటి ఫలితాలు మీరు పొందలేకపోతుంటారు. ఈ కొద్దిపాటి రెమెడీ చేసి చూడండి, బాగుంటుంది. బట్ ఇవన్నీ మనకి చేయలేమనుకున్న వాళ్ళు కంప్లీట్గా ఒక మంచి రోజు చూసి మీ నక్షత్రానికి సాధన తార వచ్చే రోజు ఒక 41 రోజులు కంటిన్యూగా ఒకే టైంలో, ప్రతిరోజు అదే టైంలో ఈ కనకదార స్తోత్ర పారాయణ చేయడం వల్ల కానీ, నిశ్శబ్దంగా దాన్ని వినడం వల్ల, అంటే దృష్టి మరల్చకుండా వినడం వల్ల 41 రోజు చేయడం వల్ల కంప్లీట్గా మీరు ప్రారంభం రోజు ఏదైతే సంకల్పంతో చేశారో ఆ సంకల్పం అన్నది 41 డేస్ తర్వాత మీకు, అంటే లోపులోనే దాని యొక్క ఫలితం మీరు పొందడం జరుగుతుంది. ఇందులో నమ్మకం ఇంపార్టెంట్. బట్ ఏదైనా మీ గృహంలో ప్రతి శుక్రవారం లక్ష్మీ అమ్మవారి ఫోటోకి ఎరుపు రంగు పూలతో అలంకరించి వెండి గ్లాసులో, అంటే వెండి పాత్రలో పాలు నైవేద్యంగా పెట్టి అందులో కొద్దిగా బెల్లమో పటిక పందారు వేసి ఆ ప్రసాదాన్ని మీరు తీసుకోవడం వల్ల కంప్లీట్గా మీకు ఈ గృహంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు కంప్లీట్గా తొలగిపోవడం జరుగుతుంది. ఒకటి చిన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, మీ కుటుంబంలో, మీ గృహంలో స్త్రీలు ఎంత సంతోషంగా ఉంటే మీ ఫైనాన్స్ పొజిషన్ అంత ఇంప్రూవ్గా ఉంటుంది. స్వస్తి.